వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు గ్రీన్ యాపిల్తో ఒక అంటే చిన్న ఫ్రాక్ షేప్లో ఉండేదాన్ని మనం తయారు చేసుకుంటున్నాం. అది కూడా స్లైసెస్లా కట్ చేసి ప్లేట్లో అరేంజ్ చేస్తాం. ఓకే, సో ఇది వచ్చేసి మనకి బాడీ. దీంట్లో హెడ్ తీసుకుంటున్నాం, లేదా ఈ పీస్లో కూడా తీసేసుకోవచ్చు మనం. ఏదన్నా మనకి అంటే హెడ్ మనకి ఎంత సైజ్ కావాలి, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, దీన్ని కొంచెం సైజ్ తగ్గిస్తున్నాను. సో ఇక్కడ ఐస్ కొరకు ఇక్కడ కూడా సేమ్. సో నెక్స్ట్ ఇక్కడ ఐస్ వస్తాయి. ఇక్కడ మనం నోరు చూపించడానికి దీంతో జస్ట్ అలా స్మైలీగా మనకు ఇక్కడ వచ్చేస్తుంది. ఐస్ ఆలివ్లో తీసుకుంటున్నాను, రౌండ్ రౌండ్ సర్కిల్స్. దాని మధ్యలో క్యారెట్ ఒక చిన్న ముక్క హోల్లో పట్టే విధంగా. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి దీంట్లో యాపిల్ స్కిన్లోనే తీసుకుంటున్నాం. అలాగే లెగ్స్ కూడా దీంట్లోనే వచ్చేస్తాయి. లెగ్స్ కొంచెం ఇలా పైన, అలాగే కింద కూడా కొంచెం రౌండ్ అంటే కొద్దిగా మనకు అవల్ షేప్లో వచ్చేట్టుగా. ఓకే,
సో ఈ రెండు వచ్చేసి ఇక్కడ కింద ఫ్రూట్ లాగా చూస్తున్నాం. ఓకే, మనకు ఆల్మోస్ట్ మనకు ఫ్రాక్ షేప్ అనేది వచ్చేసింది. ఇక్కడ చిన్నగా క్రోన్ పెడుతున్నాను, అది నేను యాపిల్లో తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చేతిలో ఏదైనా చిన్నగా బెలూన్ టైప్లో కానీ అలా ఏదైనా పట్టుకున్నట్టు చూపించడానికి ఓకే. సో బెలూన్ టైప్లో చెర్రీ టమాటో, సో ఇలా చిన్న చిన్నగా ఫన్నీ క్యారెక్టర్స్ మనం ఫ్రూట్లో కానీ వెజిటేబుల్లో కానీ తయారు చేసుకోవచ్చు. ఇది రెడ్ యాపిల్తో కూడా మీరు హ్యాపీగా తయారు చేసుకోవచ్చు, రైట్? సో సింపుల్ వాటిని మనం ట్రై చేసి పిల్లలకి ఇలా చేసిస్తే ఆ తర్వాత ఇది ఈజీగా కూడా తినేసేయచ్చు. దీంట్లో వాడిన వెజిటేబుల్ కానీ ఫ్రూట్ కానీ అన్నీ కూడా తినదగినవే. సో ఇలా చేసి ఇచ్చామనుకోండి హ్యాపీగా ఫీల్ అయ్యి మొత్తంగా తినేసేస్తారు. సో తప్పకుండా ట్రై చేయండి.